వైపు తిప్పాలి, సెంటర్లోకి రావాలి, కుడి వైపు చెయ్యాలి. అందరూ ఈజీగా ఉన్నాయి కదా. మళ్ళీ ఎడమ వైపు ఆపండి. నేను 3 సార్లు చెప్తున్నా, ఇంట్లో ఇది 5 సార్లు చేయండి. మళ్ళీ పైకి కిందకి. బాగా మెడ నొప్పి ఉంటే ముందుకు వంచు. ఎవరికన్నా మెడ నొప్పి ఉంటే ఇలా వంచద్దు, ముందు వెనక్కి వంచండి. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి. కళ్ళు తెరిచి ఉంచాలి. మధ్యలోకి వచ్చి ఆగి కిందికి వంచాలి. కిందికి మెడ నొప్పి ఉన్నవాళ్ళు వంచొద్దు, మధ్యకి వచ్చి ఆగిపోవాలి. మళ్ళీ వెనక్కి శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. ఓకే, ఇవి నెక్ ఎక్సర్సైజెస్ నిత్యము చేసుకోవాలి. మీ డెలివరీ అయ్యే వరకు కూడా ఆపద్దు. రెండవది చేతులు. మీరు 2 చేతులు చేయండి, నేను ఒక చేయి చూపిస్తున్నా. ఇట్లా అనండి. ఒక 5 సార్లు చేయండి. ఇప్పుడు రొటేషన్. 2 చేతులు తిప్పండి. రివర్స్. చాలు. ఇప్పుడు నిలబడ్డ ఎక్సర్సైజెస్ చేద్దాం. ఒక 3 సింపుల్గా ఉంటాయి. నిలబడండి. బేబీస్ ఒళ్ళో ఉన్నవాళ్ళు నిలబడద్దు, కూర్చోండి. గమనించి ఇంటికి వెళ్ళాక చేసుకోండి. అన్నీ కూడా చూడండి, చూసిన తర్వాత చేయండి. ఇది ఒకటి చేయాలి, షోల్డర్ రొటేషన్. ఒక 5 సార్లు తిప్పండి, మళ్ళీ ముందుకి. రెండవ చేయండి. మీరు కూడా చేయొచ్చమ్మా, మీరు కూడా చేయొచ్చు. నిలబడి చేయండి. మళ్ళీ మీరే వాళ్ళకి చెప్పాలి, మీ దగ్గరికి వచ్చినప్పుడు చేస్తున్నారా లేదా అని. చాలు. ఒకరు కొద్ది వెనక్కి కొద్ది ముందుకి నుంచోండి, ఎందుకంటే ఒకరి చేతులు ఒకరు తగులుతాయి. ఇది చాలా మంచి ఎక్సర్సైజెస్. మీకు డెలివరీ టైంలో ఎక్కువ శ్వాస కావాలి, ఎక్కువ గాలి కావాలి, దానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి. నన్ను శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. లంగ్స్ మొత్తం నింపాలి శ్వాసతో. చాలు, బాగా చేశారు మీరంతా. ఇది డైలీ చేయండి, ఒక 10 సార్లు. సాయంత్రం 10, ఉదయం 10. ఇప్పుడు తడాసన అంటారు. చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా రిలాక్స్ అవుతారు మీరు. అందరూ చేతులు తీసుకుని ఇలా పెట్టుకోండి. చేతులు అరిచేతులు పైకి తిప్పాలి, సాగదీస్తూ. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, 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 శ్వాస వదులుతూ కిందకి. రిలాక్స్. నెక్స్ట్ కట్టి చక్రాసనం అంటారు. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీ కుడి చేయి తీసుకుని ఎడమ భుజం మీద పెట్టండి. మీ ఎడమ చేయి తీసుకుని వీపు మీద పెట్టండి.
కాళ్ళ మధ్యలో కొద్ది పాదాలు గ్యాప్ ఇవ్వండి. వెనక్కి చూడాలి. ఏ చేయి భుజం మీద ఉందో అటు చూడాలి. మళ్ళీ కుడి చేయి తీసి కింద పెట్టి వెనక చేయి తీసి ముందు పెట్టి మళ్ళీ ఎడమ చేయి తీసి కుడి భుజం మీద, కుడి చేయి తీసి వెనక్కి పెట్టాలి. వెనక్కి ఏ భుజం మీద చెయ్యి ఉందో అటు తిరగాలి. వెనక వైపు గోడ వైపు చూడాలి. ఒక 15 సెకండ్లు ఉన్న తర్వాత మెడ ముందుకు తిప్పేయాలి. మెడ స్ట్రైట్ చేసుకోండి. చేయి తీసి కింద పెట్టండి. వెనక చేయి తీసి కింద పెట్టండి. ఇంకొకసారి చేద్దాం. అందరూ బాగా గమనించండి. చాలా మంచి ఎక్సర్సైజ్. మీ నడుము ఫ్రీ అవుతుంది. ఫ్రీ డెలివరీకి చాలా ఉపయోగపడుతుంది. కుడి చేయి తీసుకుని ఎడమ భుజం మీద పెట్టాలి. ఎడమ చేయి తీసుకుని వెనకాల పెట్టాలి. ఏ భుజం మీద చేయి ఉందో అటు వెనక్కి తిరగాలి. నడుము దగ్గర కొద్ది తిప్పాలి. నడుము తిప్పాలి. మనసులో 15 అంకెలు లెక్క పెట్టుకోవాలి. స్ట్రైట్ అవ్వాలి. అయిన తర్వాత ఈ భుజం మీద చేయి తీసి కింద పెట్టాలి. వెనక చేయి తీసి కింద పెట్టాలి. ఇటు సైడ్ చేద్దాం. ఎడమ చేయి తీసి కుడి భుజం మీద, కుడి చేయి తీసి వెనక్కి తిరగండి. ఏ భుజం మీద చేయి ఉందో అటు. మనసులో 15 లెక్క పెట్టుకోవాలి. స్ట్రైట్ అవ్వండి. ముందుకు తిరగండి. ఈ చేయి తీసి కింద పెట్టేసారు. ఈ చేయి తీసి కింద పెట్టేసారు. ఇప్పుడు అందరూ కూర్చోండి. ఈజీగానే ఉన్నాయి కదా ఇవే. ఇంకా ఇప్పుడు లెగ్ మూమెంట్ చేద్దాం. పాదాలు ముందుకి వెనక్కి బాగా సాగదీయాలి. రెండు ఒకటేసారి ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు రొటేషన్. ఇలా రెండు తిప్పడం కష్టంగా ఉంటే ఫస్ట్ ఒకటి తిప్పండి, తర్వాత రెండవది. రెండు తిప్పగలరు. ఇటు 5 సార్లు, ఆపోజిట్ సైడ్ 5 సార్లు. చాలు. ఇప్పుడు 2 ప్రాణాయామాలు చేద్దాము. చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని చిన్ ముద్ర అంటారు. చిన్ ముద్ర. ఈ 2 వేళ్ళని ఇలా టచ్ చేయాలి. రెండు వేళ్ళని టచ్ చేసి కాళ్ళ మీద పెట్టుకోవాలి. రెండు చేతులు స్ట్రైట్గా కూర్చోవాలి. మెడ నడుము స్ట్రైట్గా. శ్వాస తీసి వదలాలంటే కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవాలి, ఎక్కువ వదలాలి. ఎక్కువ శ్వాస తీసుకోవాలి, ఎక్కువ వదలాలి. 5 సార్లు కళ్ళు మూసుకోండి. అందరూ శ్వాస తీసుకోండి. ప్రశాంతంగా శ్వాస వదలండి. మళ్ళీ తీసుకోండి, వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకోండి స్లోగా, శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. 5 సార్లు. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరవండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ముద్ర రెండవ ముద్ర. ఈ 2 ఇలాగే ఉండాలి. ఈ 3 వేళ్ళు అరిచేతి మధ్యలోకి రావాలి. చిన్మయ ముద్ర. చిన్మయం అంటే ఆనందం. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం ఈ ముద్ర పెట్టుకుంటే. చిన్మయ ముద్ర. ఈ 3 వేళ్ళు పెట్టండి అరిచేతిలోకి. కొంతమంది ఇంకా పెట్టలేదు. ఇలా పెట్టుకోండి. కాళ్ళ మీద పెట్టుకోవాలి. నేను మీకు చూపించడానికి పెడుతున్నా అంతే, మీరు పెట్టలేదు. 3 వేళ్ళు. మళ్ళీ కళ్ళు మూసుకొని 5 సార్లు శ్వాస తీసుకోవాలి, వదలాలి. స్లోగా తీసుకుని స్లోగా వదలండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. రెండవసారి శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి.
శ్వాస తీసుకోండి, వదలండి. మూడవది ఇంకొక ముద్ర ఉంది, ఆది ముద్ర. బాబు పుడతానే ఈ ముద్రతో పుడతాడు. ఆది అంటే మొదలు. చంటి పిల్లలు ఎవరైనా సరే పుట్టినప్పుడు చేతులు ఇలాగే ఉంటాయి, అందుకు దీన్ని ఆది ముద్ర అంటారు. ఇది మెదడుకి మంచిది. మెదడు షేప్ కూడా ఇలాగే ఉంటుంది కదా. అందరు గుప్పుడు మూయడం అంటారు, కానీ గట్టిగా నొక్కద్దు, జస్ట్ స్మూత్గా ఉంచాలి. ప్రశాంతం కూర్చోండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. అందరూ స్లోగా శ్వాస తీసుకోండి, స్లోగా వదలండి. శ్వాస తీసుకోండి, స్లోగా శ్వాస వదలండి. మళ్ళీ శ్వాస తీసుకోండి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస వదలండి. ఇంకొకసారి శ్వాస తీసుకోండి, స్లోగా శ్వాస వదలండి. రిలాక్స్, కళ్ళు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఒక ప్రాణాయామం చెప్తాను. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలేటప్పుడు ఒక శబ్దం చేస్తాము. ఆ శబ్దంలో మనం శ్వాస ప్రత్యేకించి వదలనవసరం లేదు. ఆ శబ్దం చేసేటప్పుడు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. దీని పేరు భ్రమరి. భ్రమరి అంటే తేనె కోసము ఒక పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది వచ్చి తేనెటీగ, అది చేసే శబ్దాన్ని భ్రమరి అంటారు. ఒకసారి అందరూ ఒక్కసారి వినండి, కలిసి చేద్దాము. ఫస్ట్ శ్వాస తీసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోండి. శ్వాస తీయని గట్టిగా చేయాలి, నాకులేగా. వినిపించట్లే, పరిగి వరకు వినిపించాలి. తీసుకోవాలి, శ్వాస తీసుకోండి గట్టిగా. శ్వాస తీసుకోండి. ఇంక 2 సార్లు చేద్దాం. మీ 2 సార్లు గట్టిగా, ఇంకా రాలేదు గట్టిగా, లేదా గట్టిగా వచ్చే వరకు చేపిస్తా, సాయంత్రం అయిపోతుంది. శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీరే చేస్తున్నారు, నేను చేయట్లేదు. చూద్దాం ఎంత గట్టిగా చేస్తున్నా. బాగా చేశారు. ఇంకొక లాస్ట్ సారి ఇంకొద్ది గట్టిగా శ్వాస తీసుకోండి. వెరీ గుడ్, బాగా చేశారు, ఎక్సలెంట్.